కూటమి ప్రభుత్వంలోని మంత్రులు తమ శాఖల అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన శాఖ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ను వేదికగా చేసుకుని ఏకంగా ప్రభుత్వ కాలువ భూమినే వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులోని ఇరిగేషన్ భూమికే ఎసరు పెట్టారు. నారాయణ మెడికల్ కళాశాల పరిధిలో 10 కోట్ల రూపాయల విలువైన ఇరిగేషన్ భూమిపై కన్నేసి మార్కెట్ రేటుకు కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. తమ శాఖ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఆ భూమిని మార్కెట్ విలువ ప్రకారం ఇచ్చేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను కౌన్సిల్లో 116వ అంశంగా పొందుపరచడం చర్చనీయాంశమైంది. నెల్లూరులోని బిట్టు గ్రామంలోని సర్వే నెంబర్ 994/1లో ఇరిగేషన్ కాలువ ఉంది. గతంలో ఆ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలకు సాగునీరు అందించేది. ప్రస్తుతం సాగు భూములు వెంచర్లుగా మారిపోవడంతో కాలువలో సాగునీటి ప్రవాహం తగ్గింది. కానీ కాలువ పక్కనే మంత్రి నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో పట్టా భూములు కొనుగోలు చేసి మెడికల్ కాలేజీని నిర్మించారు. ఆ కాలేజీ భవన నిర్మాణాల పక్కనే ఉన్న 1.4 ఎకరాల కాలువ పోరంబోకు భూమితో కలిసి ఉంది. గత కొన్నేళ్లుగా ఆ భూమిని కాజేసేందుకు నారాయణ పలుమార్లు ప్రయత్నాలు చేసినా వీలు పడలేదు. గత టీడీపీ హయాంలో కూడా కాలువ పోరంబోకు భూమికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నించడంతో అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అడ్డుపట్టడంతో నారాయణ ప్రయత్నాలు బిడిసికొట్టాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఆ కాలువ పోరంబోకు భూమి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైమాటే. అంతటి విలువైన భూమిని కాజేసేందుకు నారాయణ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కాలువ గట్ల పక్కన, రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పేదలు అంకణం 2 అంకణాల్లో కట్టుకున్న దుకాణాలను, ఇళ్లను ఇదే మంత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చేయిస్తున్నాడు. అదే పేదలకు మేలు చేసేందుకు ప్రత్యేక అజెండాతో ఒక్క కౌన్సిల్ మీట్ అయినా నిర్వహించాడా అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా 116 నా డివిజన్ సంబంధించి 116 అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మంత్రి నారాయణ గారి ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన పక్కన దాదాపు కోట్ల విలువ చేసేటువంటి భూమి ఒక పంట కాలంని ఆ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి స్కూల్స్కి, ఆ కాలేజీకి, ఆ హాస్పిటల్కి దారదత్తం చేస్తున్నట్టు ఈరోజు కౌన్సిల్లో ఆమోదించిన తీరు చూస్తే అత్యంత బాధగా వేస్తా ఉంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో జీవోల ఆధారంగా అధికారికంగా ఆ భూమిని మార్కెట్ విలువకు అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కౌన్సిల్ సమావేశంలో పెట్టడం సిగ్గుచేటంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిలదీస్తున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై ఫిరాయింపు కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. నిగదీసిన వారిని కొట్టేందుకు వచ్చారు. ప్రజా సమస్యలు, తమ అభిప్రాయాలు చెప్పనీయకుండా గొంతు నొక్కేశారు. చివరకు చర్చ లేకుండానే ఆల్ పాస్తో మంత్రి నారాయణకు మద్దతుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొత్తానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా సాధించవచ్చు అనే ధీమాలో ఉన్నారు నారాయణ. తన శాఖలో తనకున్న పట్టును వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించుకుంటూ సొంత నియోజకవర్గ వేదికగా ఉదాహరణగా నిలిచారు మంత్రి నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.